హైదరాబాద్ అడుగుతారు సార్ క్వశ్చన్. ఓకే. మీరు ఐపీఎల్లో మీ మీద వచ్చిన స్ట్రాంగ్ క్రిటిసిజం టికెట్స్ దొరకలేదు ఎవరికి, హెచ్సిఎఫ్ అయింది అని, దానికి మీరేమంటారు? మీ అందరికీ కూడా తెలుసు, అయినప్పటికీ కూడా మళ్ళీ చెప్తాం. ఐపీఎల్లో మా సే ఏమీ ఉండదు. ఐపీఎల్కి మాకు అసలు సంబంధం ఉండదు. బీసీసీఏకి కానీ హెచ్సిఏకి కానీ అది ఒక సపరేట్ బాడీ, దానికి ఒక గవర్నింగ్ కౌన్సిల్ ఉంటుంది. ఆ తర్వాత హోమ్ గ్రౌండ్ ఎవరైతే ఎస్ఆర్హెచ్ ఉందో వాళ్ళు టికెట్ సేల్ చేస్తారు. మేము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఓన్లీ వాళ్ళకి గ్రౌండ్ రెంట్కి ఇస్తాం. ఉప్పల్ గ్రౌండ్, ఉప్పల్ స్టేడియం పూర్తిగా. దాంట్లో టికెటింగ్ అంతా కూడా వాళ్ళే చూస్తారు, మాకు సంబంధమే ఉండదు. మొత్తం 37,000 టికెట్స్లో మాకు వాళ్ళు 3,800 టికెట్స్ మాత్రమే వాళ్ళు మాకు ఇస్తారు. అది కాంప్లిమెంటరీ పాసెస్. ఈ 3,800 పాసెస్లో 2,600 పాసెస్ని మేము, మాకు 217 క్లబ్స్ ఉన్నాయి. 200 క్లబ్స్కి ఒక్కొక్క క్లబ్కి 13 to 15 టికెట్స్ మేము ఇస్తాం. అది కూడా వాళ్ళకి ఎందుకు ఇస్తామంటే ఆ క్లబ్లో ఆడే 11 మంది ప్లేయర్స్ ప్లస్ ప్రెసిడెంట్ సెక్రటరీ కోసమని ఆ టికెట్స్ ఇస్తాం. అట్లా 2,500 వాళ్ళకి ఇచ్చేస్తాం. ప్లస్ ఇంకొక మా దగ్గర ఒక 250 ఎక్స్ ప్లేయర్స్ ఉన్నారు, అంది ప్లేయర్స్ కానీ వాళ్ళకి ఒక టికెట్స్ వెళ్తాయి. ప్లస్ మా స్టాఫ్, ఆ తర్వాత మాకు స్పాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్లస్ గవర్నమెంట్ అఫీషియల్స్. చాలామంది గవర్నమెంట్ ఆఫీసర్స్కి మనం వాళ్ళు రెగ్యులర్గా పని తీసుకున్నాం, జిహెచ్ఎంసీ బ్లాబ్లా, వాళ్ళందరికీ కూడా టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం పోయిన తర్వాత నా కంట్రోల్లో ఉండేది ఒక 70 టికెట్లు మాత్రమే. అందులో ప్రెసిడెంట్ బాక్స్లో ఒక 30 టికెట్లు, ప్లస్ ఒక నా సొంత బాక్స్లో ఒక 20 టికెట్లు, ఇంకొక 40 వేరే టికెట్స్ ఉంటాయి. ఈ 70 టికెట్స్లో నేను ఎంతమందికి అని ఇవ్వాలో, 70 టికెట్స్లో ఒకవేళ నేను పూర్తిగా నాకున్న ఫ్రెండ్స్ కానీ నా ఫ్యామిలీస్ కానీ అందరికి ఇవ్వాలంటే మినిమం ఒక 10-15 వేల టికెట్స్ ఉంటే కానీ అందరినీ సాటిస్ఫై చేయలేం. 70 టికెట్స్లో ఎంతమందికి ఇచ్చినా ఇదే ప్రాబ్లం. అయితే ఇక్కడ బ్లాక్లో అమ్ముకున్నారని ఇంకొకటని మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ప్రతి మ్యాచ్కి నేను 15 to 20 lakhs పెట్టి టికెట్స్ కొనుక్కొని నేను ఫ్రెండ్స్కి ఇచ్చాను. ఇది నేను ఇచ్చిన టికెట్స్ కూడా మీరు చెక్ చేసుకుంటే అవన్నీ కొన్న టికెట్స్, ఏవి కూడా కాంప్లిమెంటరీ పాసెస్ లేవు. కాంప్లిమెంటరీ పాసెస్ అన్నీ కూడా మ్యాక్సిమంగా ఎవరికైతే గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ లేదంటే మా క్రికెట్కి సంబంధించిన వాళ్ళకి కానీ నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ మొత్తంగా చూస్తే కూడా నేను ప్రతిరోజు నా బాక్స్లో కూర్చున్న వాళ్ళందరి ఫొటోస్ నేను సోషల్ మీడియాలో పెట్టాను. దాంట్లో నా ఫ్యామిలీ ఒకే ఒక రోజు వచ్చింది. నా ఫ్యామిలీకి ఇచ్చుకోవడానికే టికెట్స్ లేనప్పుడు నేను బయట వరకు ఇచ్చుకుంటాము, బ్లాక్ లెట్లు అమ్ముకుంటాం. ఇది విషయం అండి. సో ఇంకొకటి ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్ అనుకుంటా, అది జరిగేటప్పుడు కరెంటు బిల్ కట్టలేదు. ఇంతకీ ఇప్పుడు కట్టారా? అసలు మళ్ళీ ఇలాంటి సిచ్యువేషన్ హైదరాబాదీస్కి వస్తుందా? కరెంట్ ఇష్యూలో నిజంగా కూడా ఒక క్లారిటీ మీ అందరికీ ఇవ్వాలండి. ఇది కరెంట్ నేను వచ్చిన తర్వాత కానీ నాకు సంబంధించింది కానీ కరెంట్ బిల్ కట్టకుండా ఉండనేది కాదండి. ఇది 2015లో ఏదో ఒక చిన్న కరెంట్ బిల్కి సంబంధించిన ఇష్యూ వచ్చి అప్పుడు ఏదో పేమెంట్ ఏదో కట్టినారు. దాని సర్చార్జెస్ ఏదో 1,60 lakhs ఏదో పేమెంట్ బ్యాలెన్స్ ఉంది. అది 2016 నుంచి అట్లాగే 15 నుంచి బ్యాలెన్స్ వస్తుంది. దాని మీద కోర్టులో కేసులు ఉన్నాయి, స్టే ఉంది. అయితే ఆల్ ఆఫ్ ది సడన్ క్రికెట్ మ్యాచ్ అప్పుడు మరి ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికి ఏం జరిగిందో తెలియదు, సడన్గా వచ్చేసి మాకు ఒక 2 నోటీసులు ఇచ్చారు. మేము నోటీస్ ఇచ్చినప్పుడు ఇవ్వడం వాళ్ళకి ఇన్ఫామ్గా చేసాం. ఆల్రెడీ ఇక్కడికి ఐపీఎల్ మ్యాచెస్ రన్ అవుతుంది. మ్యాచెస్ తర్వాత దాని మీద ఏదైనా ఒకటి మేము సీఎం గారికి పెట్టి దానికి వే ఆఫ్ చేయమని రిక్వెస్ట్ చేసుకుంటాం. సీఎం గారు వే ఆఫ్ రిక్వెస్ట్ చేస్తే సీఎం గారు ఒకవేళ వే ఆఫ్ చేస్తే ఓకే, చేయకపోతే మేము పే చేస్తామని వారికి ఓరల్గా చెప్పాం, రిటర్న్ కూడా ఇచ్చినాం. అయినప్పటికీ కూడా సరే కొంతమంది అత్యుత్సాహంతో కావాలని మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఆ రోజు పవర్ కట్ చేయడం జరిగింది. అంటే పవర్ కట్ చేసిన విషయం సీఎండీకి కానీ అక్కడ ఎండీలకు కానీ ఎవరికి కూడా తెలియదు. మేము వాళ్ళకి చెప్పగానే గవర్నమెంట్ అఫీషియల్స్ కానీ సీఎం ఆఫీస్ కానీ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా మా పవర్ రిస్టోర్ చేసినారు. దాని తర్వాత ఆ సమస్య సానుకూలంగా పరిష్కరించుకున్నాం. పవర్ బిల్ ఇష్యూ ఇప్పుడు లేదు. కాకపోతే ఎవరైతే ఆ రోజు పవర్ కట్ చేసినారో వాళ్ళని ఆల్రెడీ వాళ్ళ మీద ఎంక్వైరీ కమిషన్ వేసినారు. వీళ్ళు అసలు ఆ రోజు పవర్ కట్ చేయడం అనేది చాలా తప్పని గవర్నమెంట్ కానీ సీఎం కానీ అక్కడ ఉన్న సీఎండీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చెప్పినారు. ఇది ఆ రోజు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కో లేకపోతే పర్సనల్గా జగన్మోహన్కో ఇబ్బంది జరగలేదండి. అది బ్రాండ్ తెలంగాణ, బ్రాండ్ హైదరాబాద్ సంబంధించిన ఇన్సల్ట్ అయింది. అది ఇట్లాంటి పనులు చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే కరెంట్ బిల్ కట్టకపోతే ఐపీఎల్ ముందే చేయాల్సింది ఏముండే, ముందు కట్ చేయాల్సి ఉండే వాళ్ళకి. 2015 నుంచి లేదు, ఇప్పుడు సడన్గా ఒక్కరోజు ఐపీఎల్కి ఎందుకు కట్ చేసినా మీడియా అందరికీ కూడా తెలుసు. నేను కొన్ని విషయాలు మాట్లాడాను కానీ అందరికీ ఆ రోజు మొత్తం మార్కెట్లో ఎందుకు పవర్ కట్ అయిందని అందరి డిస్కషన్ కూడా జరిగింది. చాలామందికి ఏదైతే మార్కెట్లో ప్రచారం జరిగింది అది 100% కరెక్ట్. పవర్ బిల్ కట్టనందుకు పవర్ కట్ కాలేదు, వేరే ఇష్యూలలో కట్ అయింది. ఇంతకీ పే చేస్తారా, మాట్లాడారా సీఎంతో, ఏంటిది అది? ఆ రోజు సీఎండీ గారిని నెక్స్ట్ డే నేనే పర్సనల్గా వెళ్ళాను. అది ఇమీడియట్గా కొంచెం పేమెంట్ చేశాను. ఐపీఎల్ తర్వాత ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లో ఫుల్ పేమెంట్ చేస్తా అని చెప్పాం. సెకండ్ ఇన్స్టాల్మెంట్ కూడా ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతుంది. 2-3 ఇన్స్టాల్మెంట్లో క్లోజ్ అవుతుంది దానికి. ఓకే.
హెచ్సిఏ పరంగా మీ విజన్ చెప్పండి. ఏం చేద్దాం అనుకుంటున్నారు హైదరాబాద్ కోసం, తెలంగాణ హైదరాబాద్ క్రికెట్ కోసం? అసోసియేషన్ అనేది తెలంగాణ 10 జిల్లాల సొత్తు. ఓన్లీ హైదరాబాద్ అంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సపరేట్, తెలంగాణ సపరేట్ అని చాలామంది అనుకుంటారు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హైదరాబాద్కి పర్సనల్గా నాకు హైదరాబాద్ అండ్ 10 జిల్లాలు కూడా 2 కళ్ళ లాంటివి. హైదరాబాద్లో క్రికెట్ డెవలప్మెంట్తో పాటు 10 జిల్లాల్లో కూడా క్రికెట్ డెవలప్ చేయాలనేది అంటే పాత 10 జిల్లాల్లో ఫస్ట్ ఫేస్లో ప్రతి జిల్లాలో మినిమం 15-20 ఏకర్స్తో ఒక జిమ్ఖానా లాంటి ఒక మినీ స్టేడియంస్ కన్స్ట్రక్ట్ చేయాలని. ఆ తర్వాత ఇప్పుడైతే ఉప్పల్ స్టేడియం కెపాసిటీ 30,000-40,000 సీటింగే ఉంటుంది. మనకు హైదరాబాద్కి ఇన్ కేస్ మనం పూర్తిగా ఒక మ్యాచ్లో అందరినీ సాటిస్ఫై చేయాలంటే 2 లక్షల సీటింగ్ అవసరం. 2 లక్షలు మనం చేయలేం కాబట్టి మినిమం కలకట్టాలాగా 60-70 లేకపోతే అహ్మదాబాద్లాగా 90,000 సీటింగ్ ఉన్నది ఒక స్టేడియం హైదరాబాద్కి అవసరం ఉంది. దానికోసం ఒక 100 ఏకర్స్లో ఒక కొత్త స్టేడియాన్ని శంషాబాద్ సరౌండింగ్లో, ఎయిర్పోర్ట్కి సరౌండింగ్లో ఒక స్టేడియం కట్టాలన్నది నా ఇంటెన్షన్. నేను 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యే లోపల ఈ పాసిబిలిటీని 100% చేస్తానని అనుకుంటున్న. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సపోర్ట్తో, బీసీసీఐ సపోర్ట్తో ఒక 100 acresలో ల్యాండ్ కొని దానికి నా టైంలో ఫౌండేషన్ స్టే చేసుకోవాలన్నది మా ప్రయత్నం. దాంతోపాటుగా ఇప్పుడు మీరు చూస్తే మనకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒక సిరాజ్ కానీ ఒక తిలక్ వర్మ ఇద్దరే మనకి మంచి ప్లేయర్స్ వచ్చినారు. బట్ హైదరాబాద్ పాత గ్లోరీ ప్రకారంగా 5-6 ప్లేయర్ ఇండియాకి ఆడేవారు. మనం అట్లీస్ట్ ఒక 4-5 మెంబర్స్ని ఇండియాకి ఆడిపియాలని, 20-25 మెంబర్స్ని ఐపీఎల్లో ఆడిపించి రంజీలో ఫైనల్ కప్కి వెళ్ళాలనేదే నా టార్గెట్. ఈ 3 సంవత్సరాల్లో ఇది వీలైనంత వరకు చేసి చూపిస్తాను నేను.